శ్యామ్కి చెప్తావా? నువ్వెన్ని చెప్పినా మా మామయ్య నిన్ను నమ్మడు. తప్పించుకోవడానికి నా మీద నింద వేస్తున్నావు అనుకుంటాడు. అందుకే ఆయనకి నేను చెప్పను. నువ్వు చేసిన తప్పుకి నేనే నీకు శిక్ష వేస్తాను. ఏంటి, నొప్పిగా ఉందా? నువ్వే ఈ బాధని తట్టుకోలేకపోతున్నావు. ఆ పసిపిల్ల ఎలా తట్టుకుంటుందని అనుకున్నావు? ఎంత ధైర్యం నీకు? నా కూతురి చలాపండి. తప్పు చేసే కూతుర్ని 4 తన్ని సరైన దారిలో పెట్టాల్సింది పోయి వెనకేసుకొస్తున్నారు. మీరసలు తల్లేనా? చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు రాధా. మిమ్మల్ని మాటలతోనే వదిలేస్తున్నందుకు సంతోషించండి. ఇంకొకసారి ఖుషి జోలికి వస్తే ముందు బాధపడేది మీ ఒంటి మీదే. నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా ఖుషిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన వచ్చే ముందు నేను వేసిన శిక్ష మీకు గుర్తుకు రావాలి. జాగ్రత్త. సారీ ఖుషి, నా వల్లే నీకు ప్రమాదం జరిగింది. నేను ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్లకుండా ఉండాల్సింది. ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాను. నన్ను క్షమించు ఖుషి. రాధా, ఏంటి రాధా ఇది? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు రాధా? ఏంటి పిచ్చి పని? నా వల్ల జరిగిన తప్పుకి నన్ను నేను శిక్షించుకుంటున్నాను. అసలు ఏం జరిగింది? ఖుషి దగ్గుతో ఇబ్బంది పడుతుంటే గోరువెచ్చని నీళ్లు తాగితే గొంతుకు ఉపశమనంగా ఉంటుందని నీళ్లు కాచి బాటిల్లో పోసాను. అప్పుడే ఏదో ఫోన్ వస్తే సరిగ్గా వినిపించడం లేదని బయటకు వెళ్ళాను. నేను లేని టైం చూసి నందిని ఆ నీళ్ళని మరిగేలా కాచింది. ఆ వేడి నీళ్లు ఖుషి చేతి మీద పడి తన చేయి కాలింది. నేనే కావాలని వేడి నీళ్లు పోసానని శ్యామ్ గారు నన్ను అపార్థం చేసుకుని తిట్టారు. ఆయన తిట్టినందుకు బాధగా లేదు. నా జాగ్రత్త వల్లే ఖుషికి అలా జరిగిందని బాధగా ఉంది. ఈ మంటని నేనే భరించలేకపోతున్నాను. పాపం ఖుషి ఎలా భరిస్తుందో ఏంటో. కనీసం తన పక్కన కూర్చొని ఓదార్చి చేతికి మందు రాసే అవకాశం కూడా నాకు లేదు. ఆ నందినికి వయసు పెరిగింది గాని బుద్ధి పెరగలేదు. ఆ పసిదాన్ని బాధ పెట్టడానికి దానికి మనసులా వచ్చింది అసలు. తల్లి సపోర్ట్ చూసుకుని తను తెగ రెచ్చిపోతోంది. ఇప్పుడే వాళ్ళిద్దరి సంగతి తేల్చేసి ఖుషి జోలికొస్తే ఊరుకోనని నేనిప్పుడే వాళ్ళకి గట్టిగా చెప్పొచ్చాను. ఖుషి విషయంలో ఏదైనా తప్పు జరిగితే ఇంట్లో స్థానం ఇవ్వనని శ్యామ్ వార్నింగ్ ఇచ్చినా సరే
వాళ్ళింతకి తెగించారంటే వాళ్ళసలు మనుషులే కాదు, రాక్షసులు. వాళ్ళకు కావాల్సింది ఈ ఆస్తి అంతస్తులు తప్ప అనుబంధాలు ఆప్యాయతలు కాదు. ఇప్పుడు చెప్పు రాధా, ఇలాంటి దుర్మార్గుల మధ్య ఖుషిని వదిలేసి నువ్వు వెళ్ళిపోతావా? నీ తప్పేం లేకపోయినా నీ నిర్లక్ష్యం వల్లే ఖుషి బాధపడింది అని నిన్ను నువ్వు బాధ పెట్టుకునేంత ప్రేమ నీకు ఖుషి మీద ఉంది కదా. అంత ప్రేమని మర్చిపోయి